మేము పోయిన సంవత్సరము సిఐటి నుంచి నిరవధిక సమ్మె 24 రోజులు చేశాం. మా టెంట్ల దగ్గరికి మంత్రి సీతక్క గాని సీఎం రేవంత్ రెడ్డి గారు గాని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని గెలిపించండి, మార్పు తీసుకురండి, తీసుకొస్తే మీకు కనీస వేతనం 18,000 చేస్తామన్నారు. మేము 26,000 కోరాం సార్, వాళ్ళు 18,000 చేస్తామన్నారు. మా డిమాండ్స్ ఏంటంటే ప్రధానంగా మాకు 18,000 తను ఇచ్చిన ప్రకారమే, తన మాట ఇచ్చిన ప్రకారమే 18,000 సాలరీ చేయాలి. అదే ప్రియంసి విద్య అనేది కొత్త ఒకటి స్కీమ్ తీసుకొచ్చారు సార్. అదే సీతక్కనే మేము నిరవధిక సమ్మె చేసినప్పుడు మేము ఆమెను పిలవలేదు. మా టెంట్ కిందికి వచ్చి కూడా మాకు ఆమె ఇచ్చింది తను, మీకు 18,000 వేతనం మేము చేస్తాము. ఇప్పుడు అసలు మా ఊసే లేదు ఆమె.